ఉదయపులంకలో మీటింగ్ పెట్టినప్పుడు నేను మా ఆయన్ని తీసుకున్న మీటింగ్కి వెళ్ళాను. మా చెల్లి నేను మా ఆయన వెళ్ళాము. మా ఆయన కడుపులో గెడ్డ ఉండదండి. అయితే నేను టీవీలో హెవెన్ టీవీలో చూశాను, అయ్యగారు వాక్యం చూసి అది హెవెన్ టీవీలో చూశాను మీటింగ్లు జరగబోతున్నాయని. మా ఏలూరు కొత్త నాకు ఎంతో సంతోషకరంగా అయిందండి. మేము వెంటనే పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. ఆ గెడ్డ ఉంది కానీ అది మందుల ద్వారాగా కరగచ్చు అని చెప్పారు. అయితే నాకైతే ఇలాంటి బ్రదర్ మాకు ఏలూరుకి వస్తే ఎంతో సంతోషం కలిగి మేము వెళ్ళాం. వెళ్తే వెంటనే అయ్యగారు మాకు ప్రార్థన చేసే అవకాశం కుదరపోయినా మేము పరిగెత్తుకుని వెళ్ళాం. వెళ్తే అయ్యగారు అలాగా మాకు చెయ్యి వేసారంటే మా ఆయనకి చెయ్యి వేసి కానీ ఆ గెడ్డ సోమవారం నాడు మేము ఇంటికి వెళ్ళిపోయాము. మంగళవారం నాడు చూసుకుంటే గెడ్డ లేదు, గెడ్డ అంతా కరిగిపోయింది. చెయ్యి వేసిన వెంటనే ఏం జరిగిందమ్మా? గడ్డ పోయింది. రెండో రోజుకి పోయింది. రెండో రోజుకి గడ్డ పోయింది. ఎంత గడ్డ అండి. ఆయన నొక్కుంటాడంట, పనికి వెళ్ళి నొక్కుంటే రోజు నాకు గడ్డ కనిపించేదంట. ఇవాళ నొక్కుంటే గడ్డ లేదు మరి అని ఇంటికో చెప్పాడు. నాకు చాలా సంతోషం కలిగింది. అయితే మేము ప్రయాసపడి ఏలూరు నుంచి వచ్చాం ఈ సాక్ష్యం చెప్పాలని. మరి బ్రదర్ నిజంగా మరి ఏలూరుకి నిజంగా ఏలూరు వస్తే ఇంకా సంతోషంకరంగా ఉంటుంది బ్రదర్. డెఫినెట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఖచ్చితంగా ఏలూరు కూడా రావడం జరగబోతుందమ్మా. How many of you are happy today? ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నా పేరు విజయ అండి. నా కొరకైతే నేను గుడియకులంక ప్రేయర్ పెట్టినప్పుడు నేను రాలేదు. ఇందాక మా అక్క సాక్ష్యం చెప్పింది కదా, అప్పుడు నేను మా బావ గురించి అని వచ్చాను. అయితే నా ఎడం చేతి వైపున గడ్డ ఉంది. బ్రదర్ ప్రేయర్ చేసినప్పుడు నా గడ్డ కరిగిపోయింది, కొంచెం కరిగిపోయింది. మళ్ళీ కొంచెం ఉండి బాగా నొప్పిగా ఉంది. ప్రేయరు ఈ నెల ఏప్రిల్ నెలలోని మే నెలలోని టీవీ చూసి నేను చేయి వేసుకుని ప్రేయర్ చేసుకున్నాను. నా గడ్డ కరిగిపోయింది. బ్రదర్ ప్లీజ్ బ్రదర్ మీరు వేలూరులోని ఇలాగే మీటింగ్స్ పెట్టాలని కోరుకుంటున్నాం బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డెఫినెట్లీ సిస్టర్ ఇన్ గాడ్స్ విల్. హల్లెలూయా. నేను బాప్టిజం తీసుకోవాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. నౌ ఆల్టర్ కాల్ వస్తదమ్మా బాప్టిజం కొరకు. టుమారో మార్నింగ్ బాప్టిజమ్స్ ఆర్ దేర్. ఓకే ఆమేన్. హల్లెలూయా. పిలిచినప్పుడు రావాలా. సి నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఆయనకు పిరికి వాళ్ళంటే ఇష్టం లేదండి. మీరు పిరికిగా జీవించాలి అని అంటే, ఇంకా అదే కూర్చున్న ప్లేస్ లో కూర్చొని జీవించాలి అంటే అలాంటి వారు ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఎలాంటి వారు కావాలా? పేతురు లాంటి వారు కావాలా? ఆ ఓడ నుండి నీళ్ళలోకి దుంకి ఈ నీళ్ల పైన నా దేవుడు నడుస్తున్నాడు, నా తండ్రి నడుస్తున్నాడు, నేను నడుస్తా. అలాంటి వారు ఆయనకు కావాలా? అలాంటి వారు మచిలీపట్నంలో ఉన్నారా? yes. Is anybody like that in మచిలీపట్నం? అలాంటి రోషము కలిగిన పేతురు వలె నేలలోనికి నేల మీదకి నిలిచి నడిచేటువంటి రోషము కలిగిన వారు ఈ మచిలీపట్నంలో ఎవరున్నారు అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. My dear brother, I am born in a very small place in Sanat Nagar, Hyderabad. సనత్ నగర్ అనేటువంటి స్థలంలో హైదరాబాద్ లో ఒక చిన్న స్థలంలో నేను పుట్టినవాడిని. When God can take me to Bidar, Bhimavaram and can bring me to Machilipatnam, God can take you to everywhere. అలాంటి ఒక చిన్న ప్రాంతంలో పుట్టినటువంటి నన్ను దేవుడు బీదర్కి, భీమవరానికి, మచిలీపట్నానికి, బందర్కి తీసుకొని రాగలిగితే దేవుడు మిమ్మల్ని అనేకమైన చోట్ల తీసుకొని వెళ్ళగలడు. How many of you want to receive the Holy Spirit power today? ఎంతమంది ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు? Lift up your right hand. మీ కుడి చేతిని పైగా చూపించడం ఎలాగైతే At the end of this message, ఈ సందేశాన్ని ముగించేసరికి I am going to call everybody those who want to fill with the Holy Spirit, come and stand in the row here. ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని కోరుతున్నారో వారు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడడానికి నేను కాసేపట్లో పిలవబోతూ ఉన్నాను. I am going to come down and I am going to release the anointing on your life. నేనే మీ మధ్యలోనికి దిగి వచ్చి దేవుని యొక్క అభిషేకాన్ని మీ మీద నేను విడుదల చేయబోతూ ఉన్నాను. My dear brothers and sisters, I have not started the message. ఇంకా నా ప్రసంగం మొదలు పెట్టలేదండి నేను. But I am preparing you for tomorrow. రేపటి కొరకు మిమ్మల్ని ఈ రోజు సిద్ధం చేస్తున్నాను అంతే. You may leave me without listening to me, but I am not going to leave you without putting my words in your ear. నా మాటలు వినకుండా మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చునేమో కానీ నేను దేవుడు నాకు ఇచ్చిన మాటలు మీ హృదయాలలో పెట్టకుండా మాత్రం నేను ఇక్కడి నుంచి వెళ్ళను. I am not going to leave anybody from this place. I am telling Machilipatnam. ఈ స్థలంలో నుంచి ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టే మచిలీపట్నం. I am giving a warning to you. నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. I have come in the name of Jesus. యేసు నామములో నేను వచ్చి ఉన్నాను. God is calling you. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. God wants you. దేవుడు నిన్ను కావాలంటున్నాడు. God is loving you. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Do you want to give your life to Him? నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వాలని ఆశపడుతున్నావా? I have given my life to Him. That's why I can boldly say that I have given my life to Him. నా జీవితాన్ని నేను ఆయనకి ఇచ్చాను కనుక నేను ధైర్యంగా చెప్తున్నా నా జీవితాన్ని ఆయనకి ఇచ్చానని. So you are supposed to give your life to Jesus. మీరు కూడా మచిలీపట్నం ప్రజలారా మీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించండి. Holy Spirit
Spirit God is here. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో ఉండి ఉన్నారు. You know, I just want to tell you one small thing from the Bible. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న విషయం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. When Peter saw Jesus, పేతురు యేసును చూసినప్పుడు he was walking on the water without any problem. ఏ సమస్య లేకుండా యేసు వైపు చూస్తూ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. But when he was looking towards his surrounding places, కానీ ఎప్పుడైతే ఈ పేతురు చుట్టూ చూచాడో, the storm coming towards him, తన మీదకు వస్తున్నటువంటి తుఫానును చూచాడు, the waves coming towards him, కెరటాలు ఆయన మీదకు వస్తున్నట్టుగా చూచాడు, the depth of water, he was looking into the deep water. అలాగే ఆయన చూసినటువంటి లోతైన నీళ్లను గమనించాడు. When he looked at his circumstance, ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూచాడో, he is sinking into the water. వెంటనే అతడు మునిగిపోసాగాను. What is the meaning of sinking into the water? నీళ్ళలో మునిగిపోతున్నాడంటే దాని అర్థం ఏంటండి? That means you are going near to the death. అంటే నువ్వు మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నావు అన్నమాట. Day by day you are going near to the death. దినం వెంబడి దినము నువ్వు మరణానికి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నావు. My dear brothers and sisters, నా ప్రియ సోదరుడా సహోదరి, if you see that your body is sickness, ఒకవేళ నీ యొక్క దేహంలోని రోగాన్ని నువ్వు చూసుకుంటే, if you see the depth which is coming backside of you, లేదా నీ వెనకాల వస్తున్నటువంటి మరణాన్ని నువ్వు చూస్తూ ఉంటే, if you see the opposition which is coming from other side, లేదా మరొక వైపు నుంచి నీ మీదకి వస్తున్న వ్యతిరేకత వైపు నువ్వు చూస్తే, if somebody is telling you are not fit for anything, ఎవరైనా నీతో మాట్లాడుతూ నువ్వు దేనికి పనికిరావాలంటే, if somebody is insulting you, if somebody is scolding you, ఎవరైనా నిన్ను కించపరిచి నిన్ను తిరుగుతూ ఉంటే, the moment you see your circumstance, you are going close to death. ఎప్పుడైతే అలాగా వాళ్ళని తిడుతున్నారండి, నా పరిస్థితులు ఎలాగ ఉన్నాయండి, నా ఇబ్బందులు ఎలాగ ఉన్నాయండి, నా వ్యాధి ఎలాగ ఉందని చూసావో అంటే దాని అర్థం ఏంటంటే నీ మరణానికి నువ్వు దగ్గరగా వెళ్తున్నావు అన్నమాట. Being a Christian, you are not supposed to say any negative words. ఏమండి, క్రైస్తవ బిడ్డలుగా నీవు ఎలాంటి ప్రతికూలమైనటువంటి మాటలు ఏమీ పలకూడదు. I went to one house. ఒక ఇంటికి నేను వెళ్ళా. The moment I went and took the chair and I sat there, నేను ఎప్పుడైతే ఆ ఇంటిలోకి వెళ్ళి అక్కడ కుర్చీలో తీసుకొని కూర్చున్నానో, one auntie came to me and she said, ఓ తల్లి గారు వచ్చి నాతో అన్నారు ఇలాగా, Brother Godly, can you please pray for me? బ్రదర్ గాడ్లీ గారు నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. I said, okay, I will pray for you. సరేనమ్మా, ప్రార్థన చేస్తానన్నారు. Then she said, listen to me, I am having BP. అప్పుడు ఆవిడ ఏమందంటే, నాకు బీపీ ఉన్నది అని చెప్పింది. Also I am having sugar. దానితో పాటు షుగర్ కూడా ఉంది. And in the last report recently, he said there is some blood count less in my body. So I have less blood in my body. అలాగే ఈ మధ్యన ఒక వారం రోజుల క్రితం నా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ కౌంట్ తక్కువ ఉందంట. అంటే నాకు బ్లడ్ కూడా తక్కువ అయిపోయింది అన్నమాట అండి. After some time, her brother came. ఆ తర్వాత కొంతసేపటికి వాళ్ళ బ్రదర్ వచ్చారు. The brother said, I am having thyroid. ఆ బ్రదర్ వచ్చారంటే నాకు థైరాయిడ్ ఉందండి అన్నాడు ఆయన. After some time, his wife came. ఆ తర్వాత ఆయన భార్య వచ్చింది. And the wife said, I am having very severe headache every time. ఆవిడ వచ్చి ఏమందంటే, బ్రదర్ నాకు మాటికి భయంకరమైనటువంటి తలపట్టు వస్తూ ఉంటుందని చెప్పింది. Then after that, their daughter came. ఆ తర్వాత వాళ్ళ కూతురు వచ్చిందండి. Then she said, I am having severe stomach pain every time. ఆవిడ ఏమందంటే, ప్రతిసారి కూడా నాకు భయంకరమైన కడుపు నొప్పి వస్తుందని బ్రదర్ అని చెప్పింది. You know, he's a healing God. యేసు స్వస్థపరచు దేవుడు. And I am giving you this Jesus. Take. ఆ యేసుని నేను మీకు ఇస్తున్నా, తీసుకొని తప్పకుండా గట్టిగా. Hallelujah. Take Jesus. ఆ యేసుని తీసుకోండి, స్వస్థపరచు యేసుని తీసుకోండి. Now everybody, I'm closing the message now. Everybody those are sick, stand and come and stand here in the front. ఇప్పుడు ఎవరైతే అలా శరీరంలో ఇంకా వ్యాధి ఉన్నదని అనుకుంటున్నారో అలాంటి వారు లేచి ముందుకు రండి ఇక్కడికి ఒకసారి. Everybody those who are sick, come on. వాస్తవంగా ఎవరైతే శరీరంలో వ్యాధి బలం ఉందో అనుకున్నారో లేచి ముందుకు రండి ఇక్కడికి. ఏ వ్యాధి అయినా సరే, ఎలాంటి వ్యాధి అయినా సరే. There is a name, Shekhar. శేఖర్ అనేటువంటి పేరు ఇక్కడ కనబడుతోంది. Shekhar, you are having a severe sickness in your body. శేఖర్ నీ యొక్క దేహంలో భయంకరమైన వ్యాధిని కలిగి ఉన్నావు. There is also a name coming, Samuel. You are also sick. అలాగే సామ్యూల్ అనేటువంటి వ్యక్తి కూడా నీ వ్యాధితో ఉండి ఉన్నావు. There is also a name coming, Ruth. రూత్ అనేటువంటి మరి యొక్క పేరు పిలవబడుతోంది. వీక్షించారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారు అవుతారు. గాడ్ బ్లెస్ యూ.